నమస్తే, శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం నవంబర్ మాసం 2024, 2025 మార్చి వరకు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది, వారి యొక్క శుభాశుభ ఫలితాలు ఏమిటి, ఏం చేయాలి, ఏం చేయకూడదు, సూచనలు, పరిహారాలు అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాము. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కలుగుతోంది. వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి పై అధికారుల ఒత్తిడి కొంచెం ఎక్కువగా కనపడుతోంది కాబట్టి మీరు తగు జాగ్రత్త తీసుకోండి. వినకుండా ఊరుకుంటే మరీ మంచిది. దాన్ని ఎక్కువగా తీసుకోకండి. అంటే ఒత్తిడి ఎక్కువగా ఉంది కదా అని మీరు మానసికంగా కృంగిపోవద్దు అని చెప్పడం జరిగింది. అయితే స్థాన చలనాలు ఉన్నాయి కాబట్టి అది కూడా మీకు ఇష్టం లేని ప్రదేశాలకు బదిలీ అయ్యే అవకాశాలు కనబడుతోంది కాబట్టి మీరు తగిన నిర్ణయం తీసుకోండి. వ్యాపారస్తులు, వ్యాపారం చేసే వాళ్ళకి ఆశించినంత ఫలితాలు రాకపోవడం వల్ల, అభివృద్ధి కనిపించకపోవడం వల్ల, నెక్స్ట్ సమయానికి బాకీలు కూడా వసూలు అవ్వకపోవడం కూడా మీకు కొంచెం ఇంత మానసిక ఆందోళన కలుగుతుంది. దానికి పరిహారాలు చెప్తాను, ఆ ప్రకారంగా చేసుకోండి. అయితే దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. దాని ద్వారా మీకు ధనం కొంచెం ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది. తర్వాత పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు కూడా మీరు సందర్శిస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి తగినంతగా ఖర్చు పెట్టుకుంటే మంచిది. తర్వాత బంధుమిత్రుల కలయిక వల్ల వారు మీకు సహాయం చేసే అవకాశం కనబడుతోంది. అంటే ఒకంత వారి సలహాలు కానీ లేదా ధన సహాయం కానీ మీకు అందుబాటులోకి వస్తుందన్నమాట. అయితే పేరు ప్రఖ్యాతలు మాత్రం విపరీతంగా సంపాదిస్తారు. తర్వాత ఈ రాశిలో ఉండే స్త్రీలకు గృహాల్లో శుభకార్యాలకు, ప్రయాణాలకు ఖర్చులు ఎక్కువగా పెట్టవలసి రావస్తుందనమాట. విదేశాలు వెళ్ళే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రాశి స్త్రీలు ఆ దిశగా ఆలోచనలు చేసుకోండి. తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ వచ్చే అవకాశం ఉంది. అది వెళ్ళాలా వద్దా అనేది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. అయితే పని ఒత్తిడి ఎక్కువగా కనబడుతోంది కాబట్టి దాన్ని ఎక్కువగా మీరు టెన్షన్ పడకుండా సమన్వయంగా చూసుకోవాల్సింది. తరువాత సరి అయిన సమయంలో మీరు నిర్ణయాలు తీసుకోవాలి. కాలయాపన చేయడం వల్ల అవకాశాలు చేజారిపోయే కనబడుతోంది కాబట్టి మీరు సమయానికి తగ్గ నిర్ణయాలు తీసుకుని చాకచక్యంగా వ్యవహరించాలి. అయితే మీ పని కనుక ఏదైనా కీలకమైన పని ఉంది అంటే కనుక దాన్ని మీరు ఒక ప్రణాళికాబద్ధంగా చూసుకొని ఆ ప్రకారంగా కనుక మీకు నడుచుకున్నట్టయితే మీకు ఆగిపోయిన పెండింగ్ పనులు కానీ, మీకు ముఖ్యమైన పని కానీ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత భార్య అయితే భర్తకి, భర్త అయితే భార్యకి ఏకాభిప్రాయం కుదరదు కాబట్టి ఎవరో ఒకళ్ళు తగ్గి ఉండవలసిందిగా ప్రత్యేకమైన సూచన. అయితే ఇప్పుడు ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది, ఇది ఓవరాల్గా అందరికీ కలిపి చెప్పింది. ఇప్పుడు ఒక్కొక్క రంగం వారికి ప్రత్యేకంగా చెప్తాను. ముందుగా విద్యార్థులు కనుక కష్టపడి చదివినట్టయితే ఉత్తీర్ణులు కాలేని పరిస్థితి మొదటి ఛాన్స్లో ఉంది. మీరు కష్టపడి చదవాలి. మొదటి ఛాన్స్లో అవ్వకపోతే రెండో ఛాన్స్లో అయ్యే అవకాశం ఉంది. నిరాశ మాత్రం పడకండి. అయితే ఏదైనా అంటే అట్లీస్ట్ మీరు ఒక పని చేయొచ్చు. సెకండ్ ఛాన్స్లో, మొదటి ఛాన్స్లో నాకు అవ్వలేదు ఎలాగా అని నిరాశ పడకుండా రెండో ఛాన్స్లోనైనా మరింత కాన్ఫిడెన్స్తో కనుక ముందుకు వెళ్తే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ సాధించే అవకాశం కనబడుతోంది. విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచి సమయం కాబట్టి ఆ దిశగా మీరు ప్రయత్నం చేయండి. ర్యాంకులు మీరు అనుకున్నంత రాకపోయినా చాలా తక్కువ వచ్చేటట్టుగా కనపడుతుంది. అంటే మధ్యలో ఉండేటట్టు హై ర్యాంకు మీరు ఎక్స్పెక్ట్ చేస్తే సామాన్యమైన ర్యాంకు వచ్చేటట్టుగా కనబడుతుంది. కాబట్టి మీరు అనుకున్నది రావాలి అంటే గణపతికి మీరు బుధవారాలు కనుక, ప్రత్యేకించి విద్యార్థులకు చెప్తున్నాను, గణపతికి మీరు బుధవారాలు ఒక పూట ఉపవాసం ఉండి మీ సంకల్పం చెప్పుకుని స్వామివారికి గరికను సమర్పించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు కానీ 58 సార్లు కానీ చదువుకున్నట్టయితే ఈ చిన్న చిన్న లోటుపాట్లు ఇందాక నేను చెప్పినట్టుగా అలాంటివి రాకుండా మీరు గట్టెక్కగలుగుతారు. ఇది తప్పనిసరిగా విద్యార్థులకు చెప్తున్నాను, మీరు చెయ్యండి. తర్వాత ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి.
కొంచెం కాలయాపన జరిగే అవకాశం ఉంది. ప్రమోషన్లు అయితే వస్తాయి కానీ కాలయాపన జరుగుతుందన్నమాట. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కొంచెం ఒత్తిడిలు వేధింపులు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తగు జాగ్రత్త తీసుకోండి. తర్వాత సంయమనం సమయస్ఫూర్తితో ఈ ఉద్యోగస్తులు ఈ మాసంలో జాగ్రత్తగా మెలగాలి అనేది ప్రత్యేకమైన సూచన. తర్వాత కళాకారులు క్రీడాకారులకు, సినీ టీవీ రంగం వారులకు, నటీనట వర్గానికి, గాయకులకు నాట్యకారులకు కూడా ఈ మాసంలో అంతగా ఆశించినంత మీరనుకున్నంత పేరు ప్రఖ్యాతలైతే రాకపోవచ్చు, మీరనుకున్నంత గౌరవ మర్యాదలు దక్కకపోవచ్చు, మీరనుకున్నట్టుగా అలాంటి పాత్రలు ఈ సమయంలో రాకపోవచ్చు. కాబట్టి చింతపడకుండా అవకాశం కోసం వేచి చూడండి. తర్వాత వ్యయ ప్రయాసలు ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి. సులువుగా వెళ్లే మార్గంలో కొంచెం కష్టంగా వెళ్ళేటట్టుగా కనబడుతుంది కాబట్టి దానికి మీరు తొందరపడద్దు, మనోవ్యాధి పడద్దు. తర్వాత సినీ నిర్మాతలకు డైరెక్టర్లకు బడ్జెట్లు ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది కాబట్టి దానికి తగినట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. గాయకులకు సరి అయిన సమయం కాదు కాబట్టి అలానే నిరాశపడకుండా ఈ సమయం మీరు ఒకంత వేచి చూడండి, మంచి అవకాశాలు వస్తాయి. తర్వాత కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగం వారికి, మార్కెటింగ్ రంగం వారికి కాలయాపన జరిగే కనబడుతోంది. కొత్తగా వెంచర్లు వేద్దాము అని అనుకున్న వాళ్ళకి, లేదా కొత్తగా కాంట్రాక్ట్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ మాసంలో సావధానంగా ముందుకు వెళ్ళండి, ఎందుకంటే అంత అనుకూలంగా లేదు కాబట్టి. తర్వాత లేబర్ వల్ల మీకు ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారితో సమన్వయంగా డీల్ చేయండి. సకాలంలో పని పూర్తి చేయకపోవడం వల్ల, కాలయాపన జరగడం వల్ల మీకు బిల్లులు వసూలయ్యే అవకాశం లేదు కాబట్టి దానికి గాబరా పడవద్దు. తదుపరి మాసంలో మీకు అవకాశం ఉంటుంది. తర్వాత డబ్బుకు కొంచెం ఇబ్బంది పడవలసి రావచ్చు, అప్పులు చేయవలసి అవకాశం ఉంది కాబట్టి ఎంతవరకు చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాల్సింది. రాజకీయ నాయకులకు పదవిలో మార్పులు గోచరిస్తోంది కాబట్టి సమస్యలను యుక్తిగా, సమయానుకూలంగా, సమస్యాపూర్వకంగా మీరు కనుక పరిష్కరించుకోగలిగితే ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ కూడా మీరు మంచి గుర్తింపు పొందే అవకాశం కనబడుతోంది. తర్వాత ఎక్కువ శ్రమ చేత కానీ మీరు అనుకున్న పదవిని సాధించలేరు, లేదా మీరు ఎవరికైనా ప్రామిస్ చేసి ఉంటే ఆ ప్రామిస్ని నిలబెట్టుకునే అవకాశం ఈ మాసంలో ఉండదు కాబట్టి మీరు యుక్తిని ఎక్కువగా ఈ మాసంలో పాటించాలి. తర్వాత చేతికి సొమ్ము వచ్చినట్టే వస్తుంది, ఖర్చు అయిపోతుంటుంది. అది ఎక్కడ పోతుంది, ఎలా వస్తోంది అనేది కొంచెం మీరు గుర్తెరిగి దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తరువాత నక్షత్రాల వారీగా పరిహారాలు సూచనలు చెప్తాను, చాలా జాగ్రత్తగా విని ఆయా రంగాల వాళ్ళు ఆ ఒడిదుడుకుల్ని తట్టుకుని నిలబడేలాగా ఈ పరిహారాలు సూచనలు పాటించండి. అయితే ముందుగా మృగశిర నక్షత్రం వారు 3-4 పాదాల వారికి మీకు డిసెంబర్ మాసం 2024, 2025 మధ్య సంవత్సరం అంటే 6 నెలల వరకు మంచి అనుకూలమైన కాలం కాబట్టి దీన్ని లాభదాయకంగాను యోగ్యంగాను మీరు మలుచుకోవాలి. మీరు గ్రహశాంతి కోసము గురువారం నాడు కేజీ శనగలు దానంగా ఇవ్వాలి. తరువాత మీ యొక్క అదృష్ట సంఖ్యలు 2, 3, 7, 9 ఈ సంఖ్యలను మీరు అదృష్ట సంఖ్యలుగా తీసుకుని ఏ పని ప్రారంభించాలన్నా ఈ సంఖ్యలు ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత మీకు కలిసి వచ్చే వారాలు సోమ, గురు, శనివారాలు. ఈ అదృష్ట సంఖ్యలు, ఈ అదృష్ట వారాలు చూసుకుంటూ ఈ మాసాల్లో మీరు ఏం చెయ్యాలి అనేది మంచి యోచనతో, ఆలోచనతో ముందుకు వెళ్ళండి. మొత్తంగా ఈ రాశివారు అంటే నక్షత్రాలు మాకు తెలియదు, రాశి మొత్తమే ఒకటే తెలుసు మాకు అని అనుకున్న వాళ్ళు, లేదా తెలిసినా కానీ ఈ రాశి మొత్తంలో ఉండేవాళ్ళు 7,000 కేతువునకు జపం చేసి ఉలవలను దానంగా ఇవ్వాలి. గురునికి అంటే గురు ఆలయాలు దర్శించడం కానీ, గురు గ్రహానికి కానీ అభిషేకాలు చేయించండి, ఈశ్వరాభిషేకం చేయండి, గురువుకు శనగలను దానంగా ఇవ్వండి. తరువాత గోపూజ చెప్పదగిన సూచన. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివాలయము, దుర్గా అమ్మవారి ఆలయాలు దర్శించండి, పూజించుకోండి. తర్వాత సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము ప్రత్యేకంగా పారాయణ చేయండి మంగళవారాలప్పుడు. తర్వాత దత్తాత్రేయ స్వామి వారికి అర్చన లేదా ఆరాధన చేసిన లేదా అష్టోత్తరం కానీ పఠించండి. తర్వాత ఈ రాశి వారికి అంటే ఈ రాశి మొత్తంలో ఉండ అందరికీ కూడా శుభప్రదమైన రంగులు ఆకుపచ్చ, నలుపు, నీలము ఈ రంగులు ఉపయోగించుకుంటూ
ఆ అదృష్ట సంఖ్యలు ఉపయోగించుకుంటూ, ఈ అదృష్ట వారాలను ఉపయోగించుకుంటూ, ఈ సూచనలు పాటించుకుంటూ మీ పనులను ముందుకు తీసుకుని వెళ్ళి చక్కగా నిర్విఘ్నంగా చేసుకోండి. అయితే ఈ రాశి వారు జపించదగ్గ మంత్రము ఓం క్లీం కృష్ణాయ నమః అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించవలసిందిగా చెప్పదగిన సూచన. ఇవన్నీ చేసుకుని మీకు గ్రహాల వల్ల వచ్చే బాధలు కానీ, ఒడిదుడుకులు కానీ, మనోవ్యాకులత కానీ, ఒత్తిళ్లు కానీ అధిగమించాలని, ప్రతి గ్రహాలకి ఖగోళ శాస్త్రపరంగా ప్రతి గ్రహము చరిస్తూ ఉంటుంది, అంటే కదులుతూ ఉంటుంది. కాబట్టి ఇవి ప్రత్యేకంగా ఒక్కొక్కళ్ళకి చెప్పేది కాదు. అంటే ఇప్పుడు పలానా వాళ్ళకి అని చెప్పేది కాదు. ఆ రాసుల్లో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు, ఆ నక్షత్రంలో కొన్ని కోట్ల మంది ఉండవచ్చు. ఇవి గోచార ఫలితాలు, అంటే చెరించే ఫలితాలే కానీ ఇది ఇదమిద్ధంగా ఇది ప్రత్యేకంగా వీరికి అని చెప్పడానికి మాత్రం కాదు. ఇది మీకు ప్రత్యేకంగా కావాలి అని అనుకుంటే మీ పేరుతో నాకు ఇలా జరగట్లేదేంటి, అది అందులో ఇలా చెప్పారు, నాకు ఇలా జరగట్లేదు, ఇది తప్పు, అది కాదేమో అని జ్యోతిష శాస్త్రాన్ని మాత్రం అవమానపరచకూడదు కదా. ఇది పేరుని బట్టి చెప్పేది కాదు. ఇది కొన్ని వేల మంది, కొన్ని లక్షల మందికి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి, ఈ నక్షత్రంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని చెప్పేది మాత్రమే. కానీ తప్పనిసరిగా ఇది మీకు అని మీరు మీ స్వయానికి మాత్రం అన్వయించుకోకండి, భయపడకండి. సంతోషపడండి, బాగుంటుంది. కానీ ఏదైనా కనుక ఉన్నది అంటే భయపడకండి. ఎందుకంటే మనకి పంచాంగంలో పంచాంగం కానీ లేదా ఏ జ్యోతిష శాస్త్రంలో ఉండే పంచాంగకర్తలు మనకి సూచన చెప్తారు, మీకు ఇలా ఉండబోతోంది అని చెబుతారు. కానీ దాన్ని మీరు పరిగణలోకి తీసుకుని భయపడిపోయి నాకే అని అన్వయించుకోకండి. మీకుగా తెలియాలి అంటే కనుక మీ వ్యక్తిగత జాతక పరిశీలనకు చూపించుకుని, పండితులకి చూపించుకొని వారి ద్వారా మీరు ఉపశమనం పొందితే బాగుంటుంది అని ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దీనిలో నెగిటివ్స్ అంటే జరగలేదు అనుకోవద్దు, జరిగింది అని అనుకోవద్దు. మీకు కావలసిన విషయాలను చెప్పడం కోసం ఎవరు ఏ పండితులు చెప్పినా గోచార రీత్యానే చెప్తారు తప్ప పలానా వారి పేరు అని పెట్టి చెప్పడానికి ఇది అవకాశం లేనిది. జ్యోతిష శాస్త్రం అనేది మనకి మార్గాన్ని సూచించే ఒక దిక్సూచి లాంటిది మాత్రమే. దాన్ని ముందుగా తెలుసుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పడానికి ఈ శాస్త్రం మనకి ఉపయోగపడుతుంది. దీనిలోని తప్పొప్పులను ఎంచకుండా, నెగిటివ్స్గా ఆలోచించకుండా, ఎవరిని దూషించకుండా, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. పండితులు చెప్పేది ఎప్పుడూ సమంజసమయ్యే ఉంటుంది. అన్నీ చూసుకునే చెప్తారు కాబట్టి ఎవరిని దూషించవద్దు. మీ సొంతంగా ఆలోచించి మీ సొంతంగా మీ నిర్ణయాలు తీసుకోవద్దని ఈ ముఖంగా ప్రేక్షకులకు నేను విన్నవించుకుంటున్నాను.